ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకి చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, అలాగే మహావతార్ ఫౌండేషన్ ఓనర్ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు అండి. ఈ జూమ్ సెషన్ కు వచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ 365 రోజుల శిక్షణలో 34వ రోజు క్లాస్ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం సమగ్ర జీవన శైలి, శుక్రవారం రోజు మనకు సమగ్ర జీవన శైలి అనే టాపిక్ ఉంది. ప్రతి శుక్రవారం అలాగే శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నమాట. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఏదైనా ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ అన్నమాట, అంటే లలిత కళలు, అంటే మనకు సంబంధించి మీకు సినిమా పాటలు కావచ్చు, పద్యాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, లేకపోతే భగవద్గీత శ్లోకాలు కావచ్చు, కథలు కావచ్చు, ఏదైనా సరే ఒక కళ, ఏదో ఒక కళ, ఆ కళ ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొనాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కూడా చక్కగా పాల్గొనండి. ఈరోజు సమగ్ర జీవన శైలి అన్నమాట. సమగ్ర జీవన శైలి అంటే మనం ఎలాంటి జీవన విధానం, ముద్రాస్ ఏమున్నాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏముంటాయి, లేకపోతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, నీళ్ళు ఎలా తీసుకోవాలి, ఇలా ప్రతి విషయం మీద అవగాహన పెంపొందించేదన్నమాట. ఆరోగ్యానికి సంబంధించి మనం ఎలాంటి జీవన విధానాన్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ప్రతి శుక్రవారము ఉంటుంది మనకు. ఓకేనా? ఇవన్నమాట. ముందుగా మనం కాసేపు మెడిటేషన్ చేసుకునేసి ఆ తర్వాత సమగ్ర జీవన శైలికి వెళ్దామండి. ఓకేనా? ముందు కాసేపు అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి స్థిర సుఖాసనంలో కూర్చుందాము. అద్దాలు ఉంటే తీసి పెట్టేసేయండి. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మనం శ్వాసనే గమనిస్తాం. ఇక్కడ మన శ్వాసే మనకు గురువు. ఒక గ్లాస్ మంచినీళ్లు తాగండి. ఒక గ్లాస్ మంచినీళ్లు పక్కన పెట్టుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా ఆసనం వేసుకొని కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. వేళ్లలో వేలు వేసుకోవాలి. కళ్ళు రెండు మూసేసుకుందాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. ఇప్పుడు 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందామండి. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇంకా అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి చక్కగా. మీ వాయిస్ రావట్లేదండి. సరే. ఈరోజు సమగ్ర జీవన శైలి ఎవరైనా ప్రిపేర్ అయ్యారా? రాఘవయ్య సార్ ఉన్నారు, ఇంకా ఓం ప్రకాశం గారు. సార్ మీరేమైనా ప్రిపేర్ అయ్యారా ఇవాళ? సరే మేడం, అంటే కొత్త వాళ్ళు అవకాశం ఉంటే ఇవ్వండి, లేకపోతే చెప్తాను అట్లా. ఎస్ సార్. ఇంకా ఎవరైనా ప్రిపేర్ అయ్యారా పాత వాళ్ళు? రాఘవయ్య సార్ నమస్తే, క్లాస్కు స్వాగతం అండి. మీకు మొదలు పెట్టండి సార్. నమస్తే మేడం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువైన నమః. మహర్షి పత్రిజీ గారి సదస్సుడు ఆత్మ ప్రణామము. ఈరోజు సమగ్ర జీవన శైలిలో మనం ముద్రల గురించి తెలుసుకుందామండి మాస్టర్స్. అపానవాయు ముద్ర గురించి ముందు తెలుసుకుందాము. ఈ అపానవాయు ముద్ర అనేది చేసే విధానం, మనం ఏ ముద్రలైనా చేసేటప్పుడు మన యొక్క 2 చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి మాస్టర్స్. అదేవిధంగా చేతి గోళ్ళు అనేది లేకుండా శుభ్రంగా ఉంచుకొని మనం ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్రలు ప్రాక్టీస్ ఎక్కువ శాతము ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేసేవి ఎక్కువ ముద్రలు ఉంటవి. ఏవైనా కొన్ని ముద్రలు బ్రహ్మ ముహూర్తంలో చేయకూడని కొన్ని ఉంటాయి, చేసేవి కొన్ని ఉంటాయి. అవి చేసేటప్పుడు నేను వాటి యొక్క విధానం చెప్తూ ఉంటాను. ఇవాళ మనం తెలుసుకునే ముద్ర వచ్చేసి అపానవాయు ముద్ర. ఈ అపానవాయు ముద్ర వలన మనకి హృదయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని అతి త్వరగా బయటికి తీసుకురావడానికి ఈ అపానవాయు ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. చేసే విధానం ముందు చూస్తాను, ఒకసారి చూడండి మాస్టర్స్. మన యొక్క ఈ 5 వేళ్లలో 5 తత్వాలు ఉంటాయి మాస్టర్స్. ఇది అగ్నితత్వం అనమాట, బొటన వేలు. ఈ అగ్నితత్వానికి ఈ వాయుతత్వమైనటువంటి చూపుడు వేలుని క్రింద పార్ట్లో ఆనిచుంచాలి. క్రింద మొదల భాగంలో ఆనిచుంచి తర్వాత ఈ మధ్య వేలుని, ఈ ఉంగరపు వేలుని ఈ బొటన వేలికి ఆనిచుంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ ఎడమ చేతిలో కూడా ఈ చూపుడు వేలుని కింద బొటన వేలు చివర అంచున ఆనిచుంచి ఈ మధ్య వేలుని ఈ ఉంగరపు వేలుని ఇట్లా బొటన వేలికి తాకిచుంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ 2 చేతుల్ని మన తొడల మీద సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ మనకి కంఫర్ట్ గా ఉన్నటువంటి ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఈ అరచేతులు 2 ఆకాశం వైపు తిరిగి ఉండేట్టు పెట్టుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఈ చక్కగా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ మనం శ్వాసను గమనిస్తూనే చేయొచ్చు, లేదంటే ప్రశాంతం కళ్ళు మూసుకొని మనం దీని టైమింగ్స్ వచ్చేసి 20 నిమిషాలు చొప్పున ఉదయం సాయంత్రం చేయొచ్చు. వీలైతే ఇంకొంచెం ఎక్కువ సార్లు చేసినా కానీ ఈ అపానవాయు ముద్ర వల్ల ఎంతగానో ఉపయోగపడుతుంది. 3 సార్లు చొప్పున ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ అపానవాయు ముద్రని మనం హృదయ ముద్ర అనొచ్చు, అదే విధంగా సంజీవని ముద్ర అంటారు, మృత సంజీవన ముద్ర అని కూడా అంటారు. ఎందుకంటే చూడండి మాస్టర్, చక్కగా ఇది మనం చేసినప్పుడు హృదయాకారంలో ఉంటుంది. ఈ ముద్ర మనం చూసేటప్పుడు కూడా హృదయాకారంలో కనిపిస్తుంది.
హృదయ ముద్ర అని అంటారు. దీనివల్ల ప్రయోజనాలు: ఈ ముద్ర మానవుని మృత్యువు నుంచి కాపాడుతుంది. అందువలన దీనిని సంజీవన ముద్ర లేక మృత సంజీవన ముద్ర అని అంటారు. ఈ ముద్ర మనకు అత్యంత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర ప్రత్యేకించి గుండెకి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఇది గుండెపోటు ఆపటంలో సూది మందు కంటే అతి వేగంగా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పనిచేస్తుంది. మనకి ఒక మెడిసిన్ తీసుకుంటే ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో ఈ ముద్ర కూడా అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. మన శరీరం వాత పిత్త కప్పాలను ప్రకోపించినప్పుడు ఈ వివిధ రకాల హృదయ సంబంధ వ్యాధులు ఏర్పడును. ఈ ముద్ర వలన త్రిదోషాలను సరిచేయును. ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీలు మొదల వాటిలో గల చెడును విసర్జించి విసర్జక వ్యవస్థలను పనిచేసేట్టు చేస్తుంది. ఇది 2 ముద్రల సమ్మేళనం, అంటే అపాన ముద్ర, వాయు ముద్రల సమ్మేళనం కాబట్టి దీన్ని అపాన వాయు ముద్ర అని పిలుస్తారు. దీని సాధన చేసిన ఉదరములో లేదా శరీరంలో ఉన్న గ్యాస్ తొలగిస్తుంది. ఈ ముద్ర హృద్రోగులకు ఒక వరం లాంటిది. తీవ్రమైన గుండెపోటుకి గురి అయితే ఈ ముద్ర సాధన చేయడం వలన ఆపదల దాటే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా మనకి హృదయ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన మనకి గుండెపోటు అనేది ప్రాబ్లం నుంచి బయటపడి మనం మెడిసిన్ తీసుకునేదాకా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల మనం ఈ ముద్ర వేయటం వల్ల ఎంతగానో మన ఆ ప్రమాదం నుంచి కాపాడుతుంది. ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ నిమిషంలో మనం ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో కనుక పేషెంట్ ఉండి చేసినట్టయితే ఈ ముద్ర వలన ఆ బాధకి గురి కాకుండా ఆ రోగిని మనము చక్కగా ఇబ్బంది లేకుండా కాపాడుకోవచ్చు. దీనిని క్రమబద్ధంగా సాధన చేయటం వలన గుండెకి బలాన్ని ఇస్తుంది. తలనొప్పి, ఉబ్బసం విషయంలో కూడా ఈ ముద్ర ప్రయోజనకారిగా పనిచేస్తుంది. గ్యాస్ సమస్యల నుంచి విముక్తిని కలిగించే కాకుండా విసర్జన క్రియలను క్రమబద్ధం చేస్తుంది. బలహీనమైన గుండెకైనా లేదా గుండె వేగం కొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఈ ముద్ర చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని రాకుండా కాపాడుతుంది. మలమూత్రాలను, చెమట నుంచి వ్యర్థాలను బయటికి పోయేలాగా చేసి మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఈ ముద్ర సహాయపడుతుంది. పైత్యము నుండి విముక్తిని కలిగిస్తుంది. ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. దంతాలు ఆరోగ్యంగా చక్కగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. కళ్ళ జబ్బులకు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దృష్టి నాసాగ్రము పైన, ధ్యాస అనాహత చక్రం మీద ఉంచవలను. మన శరీరంలోని శక్తిని హృదయానికి ప్రసరింపజేస్తుంది. అందువలన గుండె ఉత్తేజమవుతుంది. ఈ వేళ్ల కొనలలో ఉండే నాడులు హృదయానికి అనుసంధానమై ఉంటుంది కనుక ఈ ముద్రల బొటన వేళ్లు ఈ విధంగా ఉంచడం వలన నాడీ మండలంలో అగ్నితత్వము, ఉత్తేజము, నరాలలో అడ్డంకులను తొలగిస్తుంది. చాలా సులువైన పద్ధతి, సురక్షితమైనది కాబట్టి నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ ముద్రను సాధన చేయవచ్చు. అప్పుడప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లమో తెలియదు, హార్ట్ అటాక్ తెలియని పరిస్థితిలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి టైంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. హృదయము ఉద్వేగాల కేంద్రం కాబట్టి ఈ ముద్ర వలన మనసులో ఉన్నటువంటి ఉద్వేగాలను తొలగిస్తుంది. అందువలన హృదయ భారము తగ్గుతుంది. మానసిక క్షోభ ఉన్నప్పుడు దీన్ని సాధన చేయడం కూడా ఎంతగానో మంచిది. మెట్లెక్కుతున్నప్పుడు ఈ ముద్ర 10 నిమిషాల ముందే మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి మనం మెట్లెక్కినా కానీ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయాసం, రొప్పు అనేది లేకుండా మనం సునాయాసంగా కంటిన్యూ చేయండి సార్. సారీ అండి. నో ప్రాబ్లం. ఈ అపానవాయు ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే అపానవాయు ముద్ర ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. పంటి నొప్పి కానీ, వెన్ను, కడుపు, మడమ, కీళ్ళ నొప్పులు అదుపు చేస్తుంది. ఈ నొప్పుల బారి నుంచి కూడా ఈ అపానవాయు ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. చేతులు పట్టేసినట్టు ఉన్న ఎడల కానీ ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చును. అసిడిటీ తొలగించును. మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మూత్రం ఆగిపోయినా కానీ, మూత్రం బొట్టుగా వచ్చిపోతున్నా కానీ
ఈ అపానవాయు ముద్రను 15 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేసినా కానీ ఈ సమస్య నుంచి మనం బయటకు వస్తాము. శరీరంలో చాలా భాగాలు చక్కగా పనిచేయును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, పెరాలసిస్ మొదలైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనకి ఎంతగానో బయటపడేస్తుంది ఈ ముద్ర వలన. వెరికైస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పుల నుంచి కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే బయటికి తీసుకొస్తుంది ఈ ముద్ర. ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా, ఎక్కువ పని చేసినప్పుడు, ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే సుఖ నిద్ర కూడా పడుతుంది. ఈ ముద్రలో ధ్యానం చేయవచ్చును. ఏదైనా రుగ్మత తిరగబట్టినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఆధ్యాత్మికం వచ్చేసి మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందిస్తుంది. అనాథ చక్రము క్రియాశీలకంగా ఉంటుంది. అనాథ చక్రము యాక్టివేట్ అవడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి తాబేలు వచ్చేసి 10 నుంచి 42 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి. ఆ 10 నుంచి 42 శ్వాసలు తీసుకోవడం వలన ఈ తాబేలు యొక్క జీవితకాలం 500 సంవత్సరాలు జీవిస్తుంది. అదే విధంగా కుక్క వచ్చేసి 120 నుంచి 160 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి. అలా తీసుకోవడం వలన 10 సంవత్సరాలు జీవిస్తుంది కుక్క వచ్చేసి. అదే మానవుడు 60 నుంచి 100 శ్వాసలు అంటే నిమిషానికి 72 శ్వాసలు అని అంటారు. అలా తీసుకోవడం వలన మనిషి వచ్చేసి 100 సంవత్సరాలు జీవితకాలం మనిషికి వచ్చేసి. ఈ విధంగా మన యొక్క శ్వాసక్రియలను బట్టి ఆరోగ్య ఎంతో జీవిస్తుందో మనకు అర్థమవుతుంది. మనము అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం వలన మనకు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువై రక్తనాళాలలో గోడలకు కొవ్వుగా మనకి పెరిగిపోవడం వలన ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. రక్తం నుండి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ రెండూ కలిసి శక్తిని జనింపజేస్తుంది. అప్పుడు రక్తనాళాల ద్వారా హృదయంకు ఏర్పాటు చేస్తున్నాను సరఫరా చేస్తుంది. హృదయానికి కావాల్సిన శక్తి తగ్గిపోయి రక్తనాళాలు సన్నబడిపోవడం వలన హార్ట్ అటాక్ గా రావడానికి ఈ కారణం అవుతుంది. మనం తీసుకున్న ఆహారం అధికం వల్లనే మనకు హార్ట్ అటాకులు రావడానికి ఎక్కువగా కారణం అవుతుంది. కాబట్టి ఈ అపానవాయు ముద్ర చేయటం వలన ఆహార నియంత్రణ, ఎంతవరకు మనకి ఆకలి అనిపిస్తే ఏ పదార్థాలు సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మనకి ఈ హార్ట్ అటాకులు రాకుండా ఉంటాయి. ఆయిల్స్ కానీ మనకు వచ్చే ఆయిల్స్ అన్ని కూడా ఒక్కటి కూడా సరైనవి లేవు. కాబట్టి గానుగు నుంచి వచ్చేటువంటి శ్రేష్టమైన ఆయిల్స్ తీసుకోవడం వలన మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్స్ అన్ని 3 వంతులు అన్ని కల్తీతోనే వస్తున్నాయి కాబట్టి అవి గమనించిన మాస్టర్స్. మేడం గారు ఇందాక చెప్పినట్టుగా ఆకు ప్రెజర్ పాయింట్స్ మనకి ఎడమ చేతిలోని ఈ చిటికిన వేలు భాగంలోని ఈ క్రింద భాగంలో మనకి హార్ట్ సంబంధించింది. ఇది ఇంజెక్షన్ కంటే ఫాస్ట్ గా పనిచేస్తుంది మాస్టర్స్. ఈ పాయింట్ లో కింద కరెక్ట్ గా ఈ పాయింట్ లో ఒక 5 సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేసి అట్లా ఉంచి వదులుతూ అట్లా 10 to 15 టైమ్స్ చేయాలి ప్రతిరోజు. ఉదయం సాయంత్రం అట్లా చేసుకుంటుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. మా నాన్నగారికి నేను ప్రాక్టీస్ చేశాను. మా నాన్నగారు కూడా నేను ఈ క్లాసులు అటెండ్ అయినప్పుడు రంగనాథ్ సార్ గారు మాకు 1 వారం రోజుల ముందు ఈ క్లాస్ మాకు చెప్పారు. ఆ టైంలో ఆయనకి అనుకోకుండా అది గ్యాస్ ప్రాబ్లమో తెలియలేదు, నాకు హార్ట్ ప్రాబ్లమో తెలియదు. నేను ఆ ప్రెజర్ పాయింట్ ప్రెజర్ చేసుకుంటూ నేను హాస్పిటల్ తీసుకెళ్లాను. ఆయన అప్పటికే స్ట్రోక్స్ వచ్చినాయని చెప్పారు, కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టంట్స్ 2 వేశారు. ఈ రోజున ఆరోగ్యంగా తిరుగుతున్నారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నాకు తెలిసిన వైద్యం రావు చేయడం వలన మా నాన్నగారిని ఆ రకంగా నేను కాపాడుకోగలిగాను. ఇంకో పాయింట్ వచ్చేసి మన మణికట్టుకి 2 వేళ్ల కిందన ఇంకో ఆకు ప్రెజర్ పాయింట్ ఉంటుంది మాస్టర్స్. ఈ పాయింట్ కూడా సేమ్ ఇట్లా ప్రెస్ చేస్తూ ఒక 5 సెకండ్స్ అలా ఉంచి 10 to 15 టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ చేయవచ్చు, ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా. దీని వచ్చేసి ముఖ్యంగా హార్ట్కి స్టంట్స్ వేయించిన వాళ్ళు కానీ బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఉదయం 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాల పాటు వీళ్ళిద్దరు కూడా చేయొచ్చు. సాధారణంగా ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. వచ్చిన వాళ్ళు దీని నుంచి మళ్ళీ గురి కాకుండా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అపానవాయు ముద్ర. గ్యాస్ ప్రాబ్లం నుంచి మనకి చాలా మంది గ్యాస్ తో ఇబ్బంది పడుతుంటారు. ఈ ముద్ర చేయడం వలన మనకి గ్యాస్ అనేది కూడా రాకుండా ఉంటుంది. అదేవిధంగా పెరాలసిస్ కు అద్భుతంగా పనిచేస్తుంది ఈ ముద్ర. మలబద్ధకానికి కూడా ఎంతగానో పనిచేస్తుంది ఈ ముద్ర. మైగ్రేన్ తలనొప్పి కూడా ఈ ముద్ర ఎంతగానో పనిచేస్తుంది మాస్టర్స్. ఈ విధంగా అపానవాయు ముద్రను ప్రతిరోజు అభ్యాసం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ ముద్రతో పాటు మనం ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఎందుకంటే ఈ ప్రాణముద్ర చేయడం వల్ల మనలోని ఇమ్యూనిటీ పవర్ ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. ప్రాణముద్ర వచ్చేసి బొటన వేలికి చిటికిన వేలు ఈ ఉంగరపు వేలును కలుపుతూ ఈ 2 వేలను స్ట్రైట్ గా ఉంచుకొని 2 చేతులలో ఈ విధంగా ఉంచుకొని చక్కగా కాళ్ళ మీద తొడల మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ మన శ్వాసను గమనిస్తూ ఉన్నా కానీ
ఈ ప్రాణముద్ర అనేది మన యొక్క ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే బూస్టింగ్ గా పనిచేస్తుంది అన్నమాట. ఈ ప్రాణముద్ర అనేది ఎంతగానో అనేక రకాల ప్రయోజనాలు ఉంటవి. మనకి ఇక్కడ వచ్చేసి చక్కగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ప్రతి ముద్ర ఏ ముద్ర ప్రాక్టీస్ చేసినా గానీ దాని తర్వాత ఒక 10 మినిట్స్ కనుక ఈ ప్రాణముద్రను ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇంకొక ముద్ర వచ్చేసి కీళ్ల ముద్ర. ఈ కీళ్ల ముద్ర వచ్చేసి మన యొక్క కుడి చేతిలో భూతత్వం అన్నమాట. ఈ పృథ్వీతత్వం. ఈ పృథ్వీతత్వం వచ్చేసి ఈ ఉంగరపు వేలుని ఆనించి ఉంచాలి. కుడి చేతిలో వచ్చేసి మధ్య వచ్చేసి ఆకాశదానికి ఆనించి ఉంచాలి. ఈ రెండింటిని మన తొడల మీద ఇందాక ఎలా చెప్పానో అదే విధంగా ఆకాశం వైపు ఉంచేసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కీళ్ల ముద్రని దీన్ని కీళ్ల ముద్ర అంటారు. ఈ కీళ్ల ముద్ర వలన మనం ప్రతిరోజు వచ్చేసి 4 సార్లు చేయవచ్చు. 15 నిమిషాలు చొప్పున రోజుకి 4 సార్లు కీళ్ల ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా బాగా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 6 సార్లు 30 నిమిషాలు చొప్పున చేయొచ్చు. 6 సార్లు. ఈ ముద్ర కీళ్ల నొప్పులను పనిచేస్తుంది. కుడి చేయి పృథ్వీ ముద్రలో ఉంచుకుంటాము. దీనివల్ల లోపాలను అదేవిధంగా శరీరంలో కదిలే భాగాలలో శక్తినిచ్చును. మనం ఎడమ చేయి ఆకాశ ముద్రలో ఉంచుకుంటాం కాబట్టి దీని వలన శరీరంలో జాయింట్ల వద్ద లోపించినటువంటి ఆకాశ తత్వాన్ని పనిచేస్తుంది. ఈ ముద్ర ఆర్థరైటిస్, గౌటుకు చాలా బాగా పనిచేయును. కావున ఇది పృథ్వీ ముద్ర మరి ఆకాశ ముద్రల సమ్మేళనం కాబట్టి దీన్ని కీళ్ల ముద్ర అని అంటారు. మాస్టర్స్, ఇవి 2 ముద్రలు అన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. మళ్ళీ ఒకసారి చూపండి సార్ ముద్ర. ఇప్పుడు చూపించింది ఆకాశం. ఓకే. కుడి చేతులు వచ్చేసి పృథ్వీతత్వం వస్తుంది. ఇలా ఎడమ చేతులు వచ్చేసి ఆకాశ ముద్రలో పెట్టుకోవాలి. మధ్య వేలుని బొటన వేలికి టచ్ చేసి ఉంచాలి. కుడి చేతిలో ఉంగరపు వేలుని బొటన వేలికి టచ్ చేసి ఉంచి చక్కగా మన తొడల పైన పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. కళ్ళు మూసుకొని ఇది ఆకాశం వైపు ఉండేటి చూసుకోవాలి మన అరచేతులను. ఓకే మాస్టర్. ఇంకా ఏమైనా ఉందో ఎవరికైనా? ఒక్కసారి అపానవాయ ముద్ర ఒక్కసారి చెప్పారా సార్? మీరు ఆకుపెంచర్ ఉంది కదా. ఈ చిక్కిన వేలు ఈ పాయింట్ లో కింద ఈ గోరం కింద పాయింట్ లో ఈ కింద పాయింట్ లో ఒక 5 సెకండ్స్ అట్లా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తూ ఉండాలి. అట్లా 10 to 15 టైమ్స్ ఉదయం సాయంత్రం. బోత్ సైడ్స్ ఓన్లీ లెఫ్ట్ రైట్ అర్థం కాలేదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్. ఎడం చేతి. సార్ కనిపిస్తలేదు, పైకి పెట్టి చూపారా? ఓకే. మేడం కింది భాగం చెప్పిండ్రు కదా. కిందే మేడం, నేను చూస్తుంది కిందనే. అది కూడా ప్రెస్ చేయాలండి. బ్యాక్ సైడ్ ప్రెస్ చేయాలా? సైడ్ చెయ్యాలండి, లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ లో బ్యాక్ సైడ్ చేయాలండి, పైనకి కిందకి మేడం. సైడ్స్ కి బ్యాక్ సైడ్ అండి? ఇటు బయట వైపు కాకుండా లోపల సైడ్ కిందకి. లోపల సైడ్ సరే. ఒకదాని తర్వాత ఒకటి చెయ్యొచ్చండి సార్ మేడం. ఈ ముద్రలన్నీ ఒకటి తర్వాత ఒకటి వాటి తర్వాత ఒకటి టైం కేటాయించి చేసుకోవచ్చండి. గ్యాప్ ఇవ్వాలండి. ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు 10 మినిట్స్ అట్లా 20 మినిట్స్ ఒకదాని తర్వాత చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్ ఎవరికైనా అవుతుందా? ఒక్కసారి అండి, ఫింగర్ కి లోపల సైడ్ ప్రెస్ చేయాలి కదండి? అవును మేడం. ఓకే 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 అండి. డౌట్ క్లియర్ అయిపోయినాయండి అందరికి? క్లియర్ అయ్యేవండి. వెరీ కోర్స్ కూడా ఒకసారి చెప్పండి. అదే కీళ్ళ నొప్పులకి
కీళ్ళ నొప్పులకి ఆక్యుప్రెషర్ ఏమైనా ఉంటే చూపించండి సార్. కీళ్ళ నొప్పులు కింద ముద్ర. మనకి ముద్ర సరిపోతుంది. మీకు ముద్ర అర్థమైంది మేడం? ఇంకొకసారి చూపించండి సార్. ఓకే మేడం. కుడి చేతిలో వచ్చేసి పృథ్వీ ముద్ర పెట్టుకోవాలి, ఎడమ చేతిలో వచ్చేసి ఆకాశ ముద్ర పెట్టుకోవాలి. అంటే రింగ్ ఫింగర్ ని టచ్ చేస్తూ బొటన వేలు కుడి చేతిలో, ఎడమ చేతిలో వచ్చేసి మధ్య వేలుని పెద్ద వేలుని టచ్ చేస్తూ బొటన వేలుతో పట్టుకుని చేస్తూ మనం తొడల మీద పెట్టుకొని చేసుకోవాలి మేడం. సార్ క్లారిటీగా చెప్పండి సార్, ఏళ్ళు కరెక్ట్ ఫింగర్స్. ఏది సార్? ఏ ముద్ర? రింగ్ ఫింగర్ సార్, మధ్యం కాదు కదా సార్, రింగ్ కదా సార్, రింగ్ ఫింగర్. బటన వేలు మళ్ళీ ఉంగరం వేలు. అది రైట్ సైడ్ కదండి, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ రింగ్ ఫింగర్ వచ్చేసి కుడి చేతిలో, ఎడమ చేతిలో లెఫ్ట్ వచ్చేసి వేళ్ళ ముద్ర. రెండు పొడవు వేని, మధ్య వేని. వేలు మేడం. ఎడమ చేతిలో మధ్య వేలు, కుడి చేతిలో రింగ్ ఫింగర్. ఓకే ఓకే. రెండు చేతిలో రెండు డిఫరెంట్ మేడం, అది ఓకే గమనించండి. ఓకే. దేనికి సార్ యూజ్? కుడి చేతిలో ఉంగరపు వేలండి, ఎడమ చేతిలో మధ్య వేలు. ఓకే ఓకే. దేనికి మేడం ఇది యూస్ఫుల్? కీళ్ళ నొప్పి. నొప్పులకు. ఆ. ఓకేనా? ఆ. ఓకే అంతేనా సార్? మాస్టర్. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? అంతే మేడం. ఓకే, అంత డౌట్స్ క్లియరే కదండి? థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు ముద్రాస్, అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా సదావకాశం ఇచ్చినటువంటి సర్వేశ్వర ఆత్మ ప్రణామం. బాగా చెప్తున్నారండి. మాస్టర్స్, ఇంకా వచ్చేసి మనకు ఈ సమగ్ర జీవన శైలిలో మనము ఈ సమగ్ర జీవన శైలి అనేది పెట్టడానికి కారణం కూడా ఏంటి అంటే, ముఖ్యంగా అందరూ కూడా ఆ ధ్యానం చేస్తే ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది, ధ్యానం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే మనము ధ్యానం చేస్తున్నాము, తిరిగి ఆహార పదార్థాలు కానీ, మనం పాటించవలసిన నియమాలు కానీ, మన జీవన విధానం కానీ ఏ మార్పు ఉండదన్నమాట. మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ధ్యానం చేస్తాము, మనం చేసిన ధ్యానాన్ని ఆరోగ్యాన్ని మళ్ళీ ధ్యానం చేయడం వల్ల మళ్ళీ ఆరోగ్యం మెరుగు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. మళ్ళీ ఏమన్నా అంటే మనము వాడే విధానం అంతా సేమ్ అట్లే ఉంది, జీవన విధానంలో ఏం మార్పు లేదు, ఎలా ఉండేది అలాగే ఉన్నాము. అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఆరోగ్యానికి ఆ మెడిటేషన్ శక్తిని ఇస్తూ ఉంటాము. ఇదే సరిపోతే మరి ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు పొందాలి? కాబట్టి మనము అనారోగ్యము అనేది లేకుండా చేసుకోవడం కోసము ఈ సమగ్ర జీవన శైలి అనేది పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటూ పోతే మన ఆత్మ జ్ఞానానికి, ఆత్మ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ సమగ్ర జీవన శైలి అనే దాన్ని సార్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ హెల్త్ ఇష్యూస్ ను ముద్రాస్ ద్వారా కానీ, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా కానీ, తీసుకునే నీటి ద్వారా కానీ, కషాయాల ద్వారా కానీ, అలాగే ఆకు జ్యూసుల ద్వారా కానీ, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో మార్పుల ద్వారా కానీ ఆరోగ్యాన్ని మెరుగు చేసుకుందాము. ఆరోగ్యానికి ధ్యాన శక్తిని అందించాల్సిన పని లేదు. ఇలా మన జీవన శైలి సరిగ్గా ఉంటే మన బాడీకి కావాల్సిన అన్ని పోషక విలువలు అన్ని సరిగ్గా ఇస్తే ఆరోగ్యం ఆటోమేటిక్ గా వస్తుంది. ధ్యానాన్ని ఆత్మజ్ఞానం పెంచుకోవడం కోసం, మన కర్మలు పోగొట్టుకోవడం కోసం ఇలా మెరుగు చేసుకుంటూ పోతే, ధ్యాన శక్తిని ఆత్మజ్ఞానం కోసం పెంచుకుంటూ పోతే అప్పుడు మనకు ఈ మనం తీసుకునే జీవన విధానాన్ని మార్చేసుకున్నాం అనుకో, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాం కదా. ఇంకా కర్మల ద్వారా వచ్చే ఉంటాయా?
మనం చేసుకునే ఈ ధ్యాన సాధన దానికి ఉపయోగపడుతుంది, నో ప్రాబ్లం. అంతేకాని చిన్న చిన్న వాటికి అంత ధ్యానం చేసుకొని తలనొప్పి పోగొట్టుకుందాము, ధ్యానం చేసి కడుపు నొప్పి పోగొట్టుకుందాము అని అనుకోకుండా ఇలాంటి చిట్కాలు వాడి మనము ఈ ఆరోగ్యాన్ని పెంచుకుంటే, ధ్యానాన్ని అలా స్టోర్ చేసుకుంటే మన ఆత్మ జ్ఞానానికి ఉపయోగపడుతుంది అనే సార్ ఉద్దేశంతో మనకు మహావతార్ ఫౌండేషన్ లో ఈ సమగ్ర జీవన శైలి అనే విధానాన్ని చెప్పడం జరిగింది. ఇందులో ఇంకా ఏంటి తినకూడనివి ఏమున్నాయి అంటే మనకు 5 తెల్లని ఆహార పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ 5 తెల్లని ఆహార పదార్థాలను కూడా మనము అవాయిడ్ చేస్తే సగం రోగాలన్నీ పోతాయి. సగం ఏదండి, 90% రోగాలు పోతాయి. ఏంటివి అవి అంటే 5 తెల్లని ఆహార పదార్థాలు. రైస్, తెల్లని రైస్. ముందు ఇంత తెల్లని రైస్ ఉండేది కాదనమాట. మనకు కొంచెము అన్పాలిష్డ్ రైస్ ఉండేది, అందులో కూడా కెమికల్స్ లేని ముందు వచ్చేసి మనకు పేడ, ఎరువుగా ఏది వాడేవారు, పేడను లేకపోతే పశువుల ఆవుల యొక్క పేడను ఇలాంటి వాటిని ఉపయోగించి మనకు ఎరువులుగా వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తము కెమికల్సే అన్నమాట. అంతా కూడా మందులు కొట్టే పండిస్తున్నారు పంటను. ఎందుకంటే దిగుబడి బాగా వస్తుంది, తినేవాడు అయిపోతే ఏమైంది అలా. కాబట్టి అలాంటి తెల్లగా పాలిష్ లేకుండా ఉండే రైస్ ముందు వచ్చేదన్నమాట. ఇప్పుడు ఫుల్ తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి బియ్యం, అలాంటి బియ్యం. కాబట్టి ఇంతకంటే ఏం కావాలి అనారోగ్యం పాలు కావడానికి? ఇది ఒకటి నెంబర్ 1. కాబట్టి ఈ తెల్లని ఆహార పదార్థాల్లో ఫస్ట్ రైస్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఉప్పు. ఉప్పులో కూడా చాలా అంటే చాలా మనకు కల్తీ అనేది చాలా ఉందన్నమాట. కల్లుప్పు తీసుకోవచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. లేకపోతే హిమాలయ సాల్ట్ వస్తుంది, పింక్ సాల్ట్ అని, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మన ఉప్పు ద్వారా కూడా మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. థైరాయిడ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి జనాల్లో థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఈ ఉప్పు ద్వారానే వచ్చింది అనమాట. ముందు ఈ ఉప్పు వాడే వాళ్ళం కాదు, ఓకేనా? ఇది రెండోది. మూడోది చక్కెర. చక్కెర కూడా కెమికల్. అంటే ఫ్యాక్టరీలో చక్కెర ఎలా తయారు చేస్తారు అంటే అందరూ చెప్పుకోవచ్చు మేము శుద్ధ శాకాహారులం అండి అని, కానీ చక్కెర తినోడు ఎవడు శాకాహారి కాడే. ఎందుకంటే దాంట్లో చక్కగా ఎముకల పొడి కలుపుతారంట. ఆ ఎముకల పొడి కలిపినాక మనం ఆ పంచదార కాఫీలోను మన ప్రసాదాలు అన్నింటిలోనూ వాడుతుంటాం. అది చెప్పాక ఇంకేందండి శాకాహారం, అయిపోయి అక్కడే దెబ్బ పడేసింది. కాబట్టి చక్కెర కాకుండా బెల్లం తీసుకోవచ్చు, మంచి బెల్లం దొరుకుతుంది. ఈ బెల్లాన్ని కూడా మనము మన ఆహారంలో వాడుకోవచ్చు. ఆ తర్వాత పాలు, తెల్లని పాలు కాకుండా ఆవు పాలు వాడచ్చు. అసలు పాలు అంటే చిన్న బిడ్డకే, ఆ తర్వాత పాలు వాడాల్సిన పని లేదు అని చెప్తారు సార్ అయితే. ఎందుకంటే చిన్న బిడ్డలకు వేస్తుంది, పాలు పట్టిస్తాము, ఆ తర్వాత తాగాల్సిన పని లేదు. కానీ మనము అలవాటు కాబట్టి తీసుకుంటుంటాం. అయితే దేశవాళీ ఆవు పాలు, గేదె పాలు కానీ ఆ దేశవాళీ ఆవు పాలు, అది కూడా ఇంజెక్షన్లు ఏం లేకుండా మంచి ఆవు పాలు దొరికితే దాన్ని తీసుకోవచ్చు. లేకపోతే మనకు ఈ వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, వాటిని నీళ్ళలో నానబెట్టి వాటిని కూడా పాలు చేస్తారు, అలాంటిదైనా తీసుకోవచ్చు. నువ్వులు, వాటిని కూడా తీసి పాలు చేస్తారు, అలాంటిదైనా తీసుకోవచ్చు అంట. ఇలా పాలు పెరుగులాగా వాడుకోవచ్చు దాన్ని కాచి. ఇది ఒక పద్ధతి. లేదా ఈ తెల్లని పాలు ఏదైతే గేదెలవి అన్ని కూడా ఇంజెక్షన్లు వేయడము, వాటిలో కల్తీ పెట్టడము, ఇవన్నీ ఉండడం వల్ల కూడా అనారోగ్యాలకు మనకు ముఖ్యమైన అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం అన్నమాట. ఆ తర్వాత మైదా. ఈ మైదా అనేది చూసారు, ఇది ఇంకా భయంకరం అన్నమాట. ఒకప్పుడు మైదా అంటే పోస్టర్లు అతికించడానికి మాత్రమే ఉపయోగించేవారు, అంతేనా? మైదా అంటే పోస్టర్లు అతికించడానికే. కానీ ఇప్పుడు మైదా లేని ఇల్లు లేదు, మైదా లేని హోటలు లేదు, మైదా లేని బేకరీ లేదు. ఏమైనా కానీ పండ్లు దొరుకుతాయో లేదో కానీ ఒక ఊరికి వెళ్ళినా, ఒక పల్లెటూరుకి వెళ్ళినా బేకరీలు మటుకు 3-4 షాపులు ఉంటాయి. అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట బేకరీలు ఎక్కడ చూసినా. కానీ ఉపయోగించే పదార్థం ఏంటి? మైదా. వాళ్ళు చేసేది, పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఇష్టంగా తినే పదార్థం మైదా. ఈ మైదా ఏం చేస్తుంది అంటే రక్తనాళాల్లో కొవ్వులాగా పేరుకుపోతున్నాయి. ఈ 5 పదార్థాలు కూడా చేసేది అదే. ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాల గోడలకు ఈ వైపు ఆ వైపు చక్కగా పేరుకుపోతుంది.
కొవ్వు. ఆ పేరుకుపోయి ఏమైతుంది, ఇప్పుడు మనకు వాటర్ పైప్స్ ఉంటాయి కదండి, వాటర్ పైప్స్ అప్పుడప్పుడు సన్నగా నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే లోపల మొత్తము పేరుకొని ఉంటుంది తెల్లని పదార్థం, సున్నం లాగా. అలాగే మన రక్తనాళాల గోడలకు పేరుకుపోతుంది అనమాట ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది. పేరుకుపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఈ రక్త ప్రసరణ సరిగ్గా ఎప్పుడైతే జరగకపోతుందో హార్ట్ పంపింగ్ అనేది సరిగా అవ్వదు. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ అనేది సరిగా అవ్వదో అప్పుడు స్టంట్ వేయడం కానీ లేదు హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, ఒక క్షణం అరక్షణాల పాటు ఈ రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆ కళ్ళు మూసి తెరిచేంత లోపల ఆగిపోతే ఆ రక్తనాళ బ్లాక్ అయిపోయి బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టిపోతుంది. అప్పుడే బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, మనకు ఈ నరాల్లో ఇబ్బంది రావడము, లేకపోతే ఏమంటాము దాన్ని మనం పక్షగత వాయువు ఇట్లా కూడా అంటారు అన్నమాట. ఇలా స్ట్రోక్స్ వస్తాయి. ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల. బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు జరగదు, మనం తీసుకునే ఈ ఆహార పదార్థాలు కొవ్వు రూపంలో రక్తనాళాల గోడలకు అంటుకోవడం వలన, రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ తెల్లని పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం అవాయిడ్ చేస్తే చక్కగా మనకు ఆరోగ్యంగా ఉండడానికి చాలా మటుకు అంటే, కాబట్టి మనం ఆర్గానిక్ రైస్ తీసుకోండి, బ్రౌన్ రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్ తీసుకోండి. రైస్ కొంచెం తగ్గించిన ఒక పూట తీసుకున్న మిగిలిన పూటల్లో మనము జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, అంటుకొర్రలు, లేకపోతే సామలు, అరికలు ఇలాంటివి ఒక్కొక్కరు ఒక పిడికెడు తీసుకున్నా చాలు, చాలా మంచిగా పనిచేస్తాయి. అయితే ఈ కొర్రలు, సామలు ఇట్లాంటివి ఎలా తీసుకోవాలంటే మినిమం 8 గంటల పాటు వీటిని నానబెట్టాలండి. రాత్రి నానబెట్టి పొద్దున వండొచ్చు, ఇలా చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వీటితో పాటు మనము ఒక పూటన్నా వండని పదార్థాలు తీసుకోవాలి. 3 పూటలు వండినవి తీసుకోకూడదు. ఇందులో కూడా ఒక పూట పొద్దున్నే అనుకోండి, బ్రేక్ఫాస్ట్ బదులు మనము పండ్లు కొంచెం పండ్లు, కూరగాయలు అని మొలకెత్తిన గింజలు, అన్ని పల్లీలు, లేకపోతే ఖర్జూరం, ఇవన్నీ ఒక ప్లేట్ లో పెట్టుకున్నాం అనుకో కడుపు నిండిపోతుంది. అంత క్యారెట్, అంత బీట్రూట్, దోసకాయ, 2 ఖర్జూరాలు, 2 కాకరకాయ ముక్కలు, 2 దోసకాయ ముక్కలు, ఇట్లా కూరగాయలు, కొన్ని పండ్లు, ఒక ఆపిల్ పండు సగం అనుకోండి, లేదు కొంచెము ఇవి గ్రేప్స్, ఏవో ఒక పండ్లు అయితే దొరుకుతూనే ఉంటాయి కదండి. ఒక 2-3 రకాల పండ్లు, ఒక 4 రకాల కూరగాయలు, అన్నం మొలకెత్తిన గింజలు, అన్ని పల్లీలు, 2 ఖర్జూరాలు, ఇలా పెట్టుకున్నారనుకో అవి తినేసరికి కడుపు నిండిపోతుంది మనకు అసలు. ఇలా తీసుకున్నారనుకోండి, మధ్యాహ్నము మామూలుగా కొంచెము అన్నము అలాగే రొట్టెను ఏదైనా జతకు ఇలా తీసుకొని మంచిగా కూరలు బాగా వేసుకొని తీసుకుంటే రాత్రి కూడా కొంచెం లైట్ ఫుడ్, ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకుండా, ఇంకొకటి మనకు మోస్ట్లీ 7 డిన్నర్ అయిపోయేలాగా చూసుకుంటే ఇది అద్భుతమైన ఆహారం అండి. అలాగే నీళ్లు కూడా సరిపడినంత, ఖచ్చితంగా మంచి నీళ్లు కూడా చాలా మినిమం 4-5 లీటర్లు నీళ్లు తీసుకోవాలి టైం టు టైం. ఇలా చేసుకుంటే ఇది ఒక జీవన విధానం అన్నమాట. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధానంలో ఇది కూడా ఒకటి. అలాగే పొద్దున పూట అయితే జ్యూసులు, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా కొన్ని జ్యూసులు ఉంటాయి. ఆ జ్యూసులు మునగాకు జ్యూసు, లేదు టమాటా, ఈ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి తీసుకున్నా కూడా మన బీపీకి కానీ షుగర్కి కానీ చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. లేదు ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, తేనె పిండుకొని తాగినా కూడా రక్తశుద్ధి బాగా అవుతుంది, వెయిట్ లాస్ జరుగుతుంది. ఇలాంటివి మనము ఈ టీ, కాఫీల బదులు తీసుకుంటూ, అలాగే పండ్లు, కూరగాయలతో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మధ్యాహ్నం మంచి భోజనము, రాత్రికి కొంచెం 2 రొట్టెలు కానీ 2 చపాతీలు కానీ అట్లా లైట్ ఫుడ్ తీసుకుంటే కూడా మనకు మన జీవన విధానం మార్చుకోవచ్చు. ఇలా చేస్తూ ఉన్నా కూడా. అలాగే మంచిగా నీళ్లు, తగినంత నీళ్లు, అది కూడా ఆ నీళ్లు బాటిల్స్ నీళ్ళు వస్తుంటాయి ప్లాస్టిక్ లోను, వీటి వల్ల కూడా చాలా విష పదార్థాలలాగా మనకు తయారవుతాయి. ఇప్పుడు అందరికీ కూడా జాయింట్ పెయిన్స్ ఎక్కువ రావడము అంటే కూడా ఈ మినరల్ వాటర్ ద్వారానే వస్తుంది అనమాట. ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఎలాంటి నీరు తీసుకోవాలి అంటే కూడా రాగి బిందెలో మంచిగా రాగి బిందెను క్లీన్ చేసేసి దాంట్లో నీళ్లు పట్టి పెట్టేసి పొద్దున్నే ఆ నీటిని తీసుకుంటూ వచ్చేది. మళ్ళా రాత్రికంతా ఆ బిందెను చక్కగా మనము అంత చింతపండుతోనూ
శుద్ధి చేసేసి క్లీన్ చేసి మళ్ళీ నీళ్లు నింపుకునేది. ఇలా రాగి బిందెలో నీళ్లు పెట్టడం ద్వారా ఆ నీళ్లు తీసుకోవడం కూడా మనకు వంటకు వాడుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చండి. ఇలాంటివి పాటిస్తే ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఓకేనా మాస్టర్స్? ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ దాంతో పాటు చక్కగా ఈ ముద్రాస్ కానీ ఆక్యుప్రెషర్ పాయింట్స్ కానీ మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఇలాంటివి తీసుకొని అలాగే ఈ 3 పూటల ధ్యానము చక్కగా చేసుకుంటూ వస్తే అంతా అద్భుతంగా ఉంటుందండి. ఇందులో మనం చెప్పడం ఏంటి అంటే ఇదే, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ధ్యానాన్ని పెంచుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇంకొకటి నూనెలు కూడా, ఇప్పుడు మనం గింజల నూనె తీసుకున్నాం అనుకోండి, ఆ నూనెలు ఒక ఒక కేజీ నాకు తెలిసి 200 రూపాయలు ఉందండి నూనె, సారీ గింజలు. అయితే ఆ 200 రూపాయలకు నూనె 150 రూపాయలు 160 రూపాయలకే వస్తుంది. మరి 1 కేజీ గింజలకు ఎంత నూనె వస్తుందండి? నాకు తెలిసి 1 లీటర్ రాదనుకుంటా. మరి 200 రూపాయలు గింజలు ఉన్నాయి, నూనె ఏమో 160 170కే వస్తుంది. ఎలా సాధ్యం? అది కూడా కల్తీనే. కాబట్టి చక్కగా గింజలు తీసుకొని ఆ మిల్లుకి వెళ్ళి పట్టించుకొని ఆ నూనె తీసుకొని ఎక్కువ వాడక్కర్లేదు, వాడే నూనె మన కళ్ళ ముందు మంచిగా తీసిస్తారు. ఆరోగ్యకరమైన నూనె తీసుకొని ఆ నూనె వాడినా కూడా మనకు చాలా మంచి ఆరోగ్యాన్ని పొందుతామండి. ఇలా కల్తీ నూనెలు వాడకండి. ఆ నూనెల్లో కూడా చాలా ప్రమాదకరమైన వస్తువులన్నీ కలుపుతూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా. దేశవాళీ ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ పోగొట్టడానికి. దేశవాళీ ఆవు నెయ్యి, ప్యూర్ నెయ్యి దొరికితే ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి ఇది కూడా వాడచ్చు. వెంకటేశ్వర్లు చెన్ను గారు సార్, ఏం సార్ హ్యాండ్ రైస్ చేశారు? మేడం, మనము ఆత్మజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నాం కదా మేడం. ఎస్ సార్. ఈ ఆత్మజ్ఞానము నాకు ఇప్పుడు చాలా జిజ్ఞాస కలుగుతుంది మేడం. ఎందుకంటే ఆత్మజ్ఞానము నరకము, స్వర్గము, ఈ స్వర్గానికి పైన ముక్తి లభించాలంటే మనం తప్పకుండా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి మేడం. కాబట్టి ఆత్మజ్ఞానం కానిది ఏదో కొంచెం చెప్పండి మేడం నాకు. అంటే మనం అంతా ఆత్మజ్ఞానం అని భ్రమపడుతున్నామేమో అనిపిస్తుంది నాకు. అసలు ఆత్మజ్ఞానం కానిది ఏంటి? ఆత్మజ్ఞానం ఏంటి? అంటే ప్రాపంచికంలో బతకడానికిను మనం ఆధ్యాత్మికంగా బతకడానికిను తేడా ఉంటుంది సార్. ఎప్పుడు చూసినా గానీ అంటే ఏమంటామంటే నిస్వార్థంగా, ఇంకొకటి పంచితే పెంచబడుతుంది అంటాం. ఎంతమంది పంచుతారు ఏదైనా కానీ? పంచరు. ఇందులో మనం చెప్పేది ఒకటే సార్, కర్మరహితంగా ఉండడము. మీరు ధ్యాన జీవితాన్ని ఇప్పుడు ధ్యానం చేయడము, అలాగే ధ్యాన ప్రచారం చేయడము, ధ్యానంలోనే జీవించడం. అంటే ప్రతిదీ ఏం మాట్లాడినా కూడా దాని గురించి మాట్లాడము, ఇంకో దాని గురించి తెలిపినా కూడా ఇవన్నీ కూడా కర్మలు అంటని కర్మలు సార్. ఇప్పుడు మీరు ఏ పని చేసినా కూడా కర్మలు అంటుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గుళ్ళో దానం చేశారనుకోండి, మనకు పుణ్యం వస్తుంది, దానం చేస్తాం అంటే నువ్వు ఆశిస్తున్నావు కదా, పుణ్యం ఆశిస్తున్నావు కదా. కాబట్టి పుణ్యం ఏది ఆశించకూడదు. ఏం చేయాలి, నీ పని నువ్వు చేసుకుంటూ పో, అంతే తప్ప ఇది చేస్తే పుణ్యం వస్తుంది అని చేస్తే అక్కడే అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆశించడం అనేది ఇక్కడ ఉండదు. మన ధర్మం మనం చేసుకుంటా వెళ్ళడమే. ప్రతిదీ ఏదైనా సరే, పోన్లే పాపం ఏదో వాడికి ఇస్తాము, మనకేదో అవుతుంది అంటారు. అలా ఏది కూడా నిస్వార్థంగా ఆశించకుండా చేయడము, ధ్యానము, ధ్యాన ప్రచారము, ధ్యానంలో గడపడము, అంటే ఈ జీవితంలో గడపడము అనేది ఇవన్నీ కూడా మనకు కర్మలు అంటే కర్మలు అవుతాయి సార్. మిగతా ఏం చేసుకున్నా కూడా కర్మలు మనకు క్యారీ ఆన్ అవుతాయి ముందుకు. అది మంచిదైనా చెడైనా. మంచి చేస్తే మంచి సంఖ్యలు సార్, అంటే బంగారు సంఖ్యలు వస్తాయి. చెడు చేస్తే ఇనుప సంఖ్యలు అయితే ఖాయం అనమాట. పుణ్యం చేసినా పాపం చేసినా కూడా ఖచ్చితంగా మనం జన్మ తీసుకోవాల్సిందే, మనకు రిటర్న్ వస్తుంది. మంచి చేసేవనుకో మంచిగా నువ్వు సుఖంగా అనుభవించడానికి వస్తావు. కష్టం చేసావనుకో, ఏదైనా తప్పు చేస్తే అది అనుభవించాలి. ఏదైనా కానీ అనుభవించడమే అవుతుంది. అయితే కర్మలు అంటే కర్మలు అనేటివి ఉన్నాయి కదా, అది చేస్తే మీకు అప్పుడు ఏది ఉండదు అనమాట, కర్మరాహిత్యానికి వస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల మనం పని చేసినా కూడా దాని యొక్క కర్మలు మనకు అంటకూడని పనులు చేస్తే అది ఆత్మజ్ఞానం. మిగతావన్నీ ఇంకెలా ఉంటాయి మీరు ఆలోచించుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, ఓం ప్రకాశం గారు, వెల్కమ్ సార్. మీకు
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ సార్. ఇది నాకు అవకాశం కల్పించిన రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, అందరికి ఆత్మీయ ప్రణామాలు, పాల్గొన్న వాళ్ళందరికీ. మనం ఇందాక అడిగిన డౌట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి కర్మలు అకర్మలు అంటున్నారు కదా. మనం మామూలుగా కర్మలు చేయటం అంటే మీరు అన్నట్టుగా భగవద్గీతలో చెప్పినట్టుగా దాన్ని ఫలితాన్ని ఆశించకుండా చేయటం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన జీవన విధానంలో కూడా మన పిల్లలు పెంపకము వాళ్ళు సెటిల్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయొచ్చు మనం. అంటే దాంట్లో తప్పులేదు. దాంట్లో అంటే మన బాధ్యత తీసుకుంటున్నాం. దాన్ని లక్ష్మీతత్వం అంటారు, ప్రొవైడింగ్ ద నెసెసిటీ ఫర్ ది చిల్డ్రన్ గ్రోత్ అండ్ సెటిల్మెంట్ అన్నట్టు. అది చేసినప్పుడు మనకి కర్మ అనేది మనకి చేస్తుంటాము, కానీ దాంట్లో అకర్మ అంటే చెడుతత్వం అనేది మనకు రాదు. అలా కాకుండా పిల్లలు సెటిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవించనివ్వకుండా, అంటే వాళ్ళు యాక్చువల్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎలా చేస్తాం వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని నేర్చుకోవాలి. అలా కాకుండా వాళ్ళ కర్మల్లో మనం తలదూరిస్తే అప్పుడేమవుతుందంటే లేని పని ఈ వాళ్ళకి రావాల్సిన చెడంతా మనకు వచ్చేస్తుంది. అందుకే నో ఇంటర్ఫియరెన్స్ అంటారు మన పత్రికారు అనేది. అది ఎదుటి వాళ్ళు కానీ మన పిల్లలు కానీ ఎవరికైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవింపచేయాలి. లేదు నాకు చెప్పలేదు, నాకు చేయలేదు, నాకు చెప్పకుండా చేస్తున్నారు, ఇవన్నీ మనం అనవసరంగా ఇవి చేయటం వల్ల ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మనకు వాళ్ళు ఒకసారి సెటిల్ అయ్యారన్నప్పుడు మనం ఏం చేయాలంటే పార్వతీతత్వానికి వెళ్ళాలి. పార్వతీతత్వం అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాందేవి అన్నపూర్ణేశ్వరి, మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ జ్ఞానం ఇది వైరాగ్యం రెండు కావాలి. ఒకసారి పిల్లలు సెటిల్ అయిన తర్వాత వాళ్ళని అలా వదిలేసి సంసారం నిర్వాళం అన్నట్టుగా ఈ పార్వతీతత్వంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆ జీవితంలో ఏంటంటే మనకి ఈ కర్మలు అనేది అంటూ జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు ముక్తి మోక్ష మార్గం అంటే అక్కడే వచ్చేది. ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ కూడా ఒక 70 years ఆ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఇంకా ఏదో వెల్తీగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం కళలు నేర్చుకుని, మనకు ఆల్రెడీ ఉన్న కళలు ఉన్నాయనుకోండి, సపోజ్ పెయింటింగే కావచ్చు, లేకపోతే కుట్టులు, లేడీస్ అయితే కుట్లు పని చేయటము, ఇంకా వేరే ఇలా ఏదైతే సంగీతం కానీ ఇలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రావు. అవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే వోకల్ కానీ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద చేసినప్పుడు ఏంటంటే మనకు సంపూర్ణ జీవనం అనేది కలుగుతుంది. అంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు ఉండాలి. మూడు తత్వాలు మనకు కావాల్సినవి. కానీ ఎప్పుడు ఏదైతే అవసరమో దాంట్లోనే మనం జీవించాలి. లేదు అని చెప్పి 60-70 years దాటినా కూడా ఇంకా లక్ష్మీ తత్వంలో ఉన్నారనుకోండి, వాళ్ళకే ఈ జబ్బులు, అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అదే అన్నట్టు. ఎప్పుడైతే మన బాధ్యత తీరింది అన్నట్టు, బాధ్యత అంటే మీరు కల్పించుకుంటే వచ్చేది ఇలాంటి ప్రాబ్లమ్స్. మన బాధ్యత ఏంటంటే పిల్లల్ని పెంచారు, అయిపోయింది అంతే. ఆ తర్వాత వాళ్ళ జీవితానికి వాళ్ళని వదిలేసేయాలి. అంతేగాని మనవరాళ్ళు ఇలా కల్పించుకుంటూ ఇంకా కావాలని లక్ష్మీతత్వంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు సంపాదించవచ్చు, బట్ ఇట్ వాట్ కాస్ట్, ఇటు మనకు ఆత్మజ్ఞానం పెరగట్లేదు, జబ్బులు వస్తున్నాయి. సో ఇదైతే మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో దాని ప్రకారం మనం సంసారం నిర్వాళంగా వానప్రస్థ ఏదైతే అంటారో ఆ విధంగా మనం జీవించినప్పుడు జీవన్ముక్తి అనేది జరుగుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ అడగండి. హలో. ఎస్ సార్, ఎస్ సార్. నేను చెప్పింది అర్థమైంది కదా? అవును సార్. మన పని మనం చేసుకుంటా పోవాలి. పిల్లలను పోషించడము, పిల్లల్ని పెంచడము అనేది మన ధర్మం. కాబట్టి ఆ పని మనం చేసుకుంటా పోవాలి. అందులో కూడా మనకు కర్మలు అంటారు. అయితే వాడేదో పెరుగుతాడు, వాడు ఉద్యోగం చేస్తాడు, వాడిని తిరిగి వాడు మనల్ని పోషిస్తాడు అని ఆశించకూడదు. అది ఆశించకూడదు. వాళ్ళ జీవితాల్లో కూడా మనం వేలు పెట్టకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే, ఎందుకంటే వాళ్ళు కూడా జీవితం నేర్చుకోవాలి కదా. కర్మలు అకర్మలు అన్ని వాళ్ళు నేర్చుకోవాలి కదా సార్. వాళ్ళకి అవసరమైతేనండి మన సర్వీసెస్ వాళ్ళకి అవసరం అవుతాయి అనేది ఎలా అంటే, మీకు ఎగ్జాంపుల్, వాళ్ళంతటి వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చేయటంలో తప్పులేదు, కానీ మీరు వెళ్ళి అలా కల్పించుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ కర్మలు మీకు వచ్చేస్తాయి.
ఇది ఫాల్ బ్యాక్ మోడ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవసరం. ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, లేకపోతే స్థలం కొనుక్కోవాలనుకోండి, లేకపోతే ఇంకేదైనా విషయం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి డెఫినెట్ గా అడుగుతారు పేరెంట్స్ గా. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అడిగారో వాళ్ళకి మనం అవసరం వరకు హెల్ప్ చేయడం తప్పలేదు. అలా కాకుండా నువ్వేం కొంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ డబ్బులు లెక్కలు నాకు తెలియట్లేదు, ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే కల్పించుకుంటామో వాళ్ళ కర్మలు మనకు వస్తాయి. ఏంటంటే వాళ్ళు జీవితాన్ని నేర్చుకోవాలి. అనుభవ జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి వస్తుందో ఆటోమేటిక్ గా ఆ అనుభవ జ్ఞానంలో ఏంటంటే వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మన అడుగుతారు. డెఫినెట్ గా అడిగినప్పుడు మనం చెప్పడం తప్పులేదు. వాళ్ళు పిల్లలు మనకు పిల్లలే, కానీ వాళ్ళు కూడా ఆత్మలుగా ఈ లోకంలోకి వచ్చారు. ఆ ఆత్మ అనేది వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సంపూర్ణత అనేది వాళ్ళకి అప్పుడే వస్తుంది జీవితంలో. అందుకే పత్రిజీ గారు ఏమన్నారు, నో ఇంటర్ఫిరెన్స్ అని చెప్పిన కారణం అదే అన్నట్టు. నో జడ్జ్మెంట్. వేరే వాళ్ళ విషయాల్లో కూడా జడ్జ్మెంట్ చేయకూడదు. మనం జడ్జెస్ కాదు. ఆ టీం సపరేట్ గా ఉంటుంది. ఎవరి మీద కామెంట్స్ కూడా చేయకూడదు. నో కామెంట్స్. అంటే వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పి మనం కామెంట్ చేయకూడదు. వాడు ఇలాంటి వాడు అనేది కూడా మనం జడ్జ్మెంట్ చేయకూడదు. సాక్షిభూతంగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మీకు ఏ కర్మ అంటదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. వెంకటేశ్వర్లు గారు మరి మాది హ్యాండ్ రైజ్ చేశారా అండి? మేడం నేను చేయలేదు మేడం, పొరపాటు ఏమైనా వచ్చిందేమో. బట్ ఎనీహో నేను అడిగిన ప్రశ్నకు మీరే కాకుండా రాఘవ సార్ కూడా సమాధానం చెప్పారు. థ్యాంక్స్ మేడం. సార్ దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు నేను ఒక ప్రశ్న అడిగినాను, మీరు చెప్పారు, సార్ చెప్పారు, సంతోషం అని చెప్తున్నా. ఐఎమ్ హ్యాపీ. ఓకే. ఎస్ సార్. ఇంకా ఎవరికైనా ఇందులో ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అడగచ్చండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, నేను కొన్ని విషయాలు చెప్పాను, మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీరు ధ్యానం మొదలు పెట్టారు, అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చండి. హ్యాండ్ రైజ్ చేసి అడగండి, తెలుసుకోండి. ఏదైనా తెలియంది ఇప్పుడు మనం సాధన మొదలు పెట్టాక చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా డౌట్స్ ఏమో ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని క్లియర్ చేసుకుంటే ఆ బుర్రలోంచి అవి వెళ్ళిపోతాయి, ముందుకు వెళ్ళచ్చు. అక్కడే ఉంటే మళ్ళీ దాని మీదే ఉంటుంది అనమాట. ఏమైనా ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేదు ధ్యానానికి సంబంధించి కానీ చక్కని అవకాశం అన్నమాట. లేదు మీకేమన్నా తెలుసా, ఆరోగ్యపరంగా మీకేమన్నా తెలుసా, ఇంటి చిట్కా ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు. మీకేమన్నా తెలుసా అవి కూడా ఇక్కడ చెప్పచ్చండి. చక్కగా అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. మాట్లాడండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఏమైనా తెలిసింటే చెప్పండి, డౌట్స్ ఉంటే అడగండి. లేదా ఎలా ఉంది సమగ్ర జీవన శైలి అనే ఈ క్లాస్ ఎలా ఉంది దాని గురించి అయినా చెప్పొచ్చు కదా. మేడం ఒకసారి ఓం ప్రకాష్ గారు ఉన్నారండి లైన్ లోనే? ఉన్నాను మేడం, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళకూడదని. వాళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తున్నారు అనుకోండి, అది పొరపాటు అని మనకు తెలిసినప్పుడు మనం వెళ్ళడంలో తప్పలేదు కదండి. వాళ్ళకు ఒకటండి, వాళ్ళు ఆలోచించే చేస్తారు. వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు మన అడుగుతారు. అంటే మన అడగలేదని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ ఉండదు అనుకోండి, ఆ విధంగా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఒక స్థలం తీసుకున్నా అనుకోండి, ఆ స్థలానికి సంబంధించిన ఎక్స్పర్టైజ్ కానీ, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు సంబంధించిన విషయాలు కానీ, ఇలా సాధ్యమైనంత వాళ్ళు తెలుసుకుంటారు. లేకపోతే వాళ్ళు ఆ విషయం మనకు చెప్పకపోవచ్చు వాళ్ళు, అది కూడా అవకాశం ఉంటుంది. మనం లేదంటే మనం ఒకవేళ చెప్పదలుచుకుంటే మాత్రం అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గా చెప్పాలి, కానీ క్వశ్చనింగ్ చేయకూడదు వాళ్ళని. వాళ్ళ మనీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మనీ ఏదైనా ఉందనుకోండి,
వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, దానివల్ల నష్టాలు జరుగుతాయని మనకు తెలుసు అనుభవంతో. కాదమ్మా ఇది చేయడం వల్ల నష్టం అవుతుంది, కొంచెం మీరు ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి, అలా చేయకూడదు, ఇలా చేసుకోండి అని మనం అడ్వైజ్ ఇవ్వడంలో తప్పులేదు కదా, అది దూరం తప్పులేదు. కదా కానీ అని. మీరు అక్కడ విట్నెస్ చేస్తున్నారా? మీరు అదే ఒకే ఇంట్లో ఉంటే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. సపోజ్ వాళ్ళు దూరంగా ఉన్నారు అనుకోండి, మీకు తెలియదు కదా, అప్పుడు ఏం చేస్తారంటే చూస్తూ దూరంగా వదిలేయలేం కదా అని, చూస్తూ వదిలేయలేం కదా చూస్తే పిల్లల్ని. అంటే మీకు అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఒకళ్ళు వాళ్ళు మీతో పాటు జీవిస్తున్నారంటే అది తప్పులేదు అడగటంలో. అడగటం కూడా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అంటే నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతున్నారనే ఫీలింగ్ వాళ్ళకి తీసుకురాకూడదు. అలా కాకుండా మనం చెప్పొచ్చు, ఏముంది నాన్న ఇది ఇలా చేస్తే ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు, అదే ఇలా చేయటం వల్ల పలానా వాళ్ళకి ఇలా నష్టం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న డబ్బు ఇలా పాడు చేసుకుంటారు, రేపు పొద్దున్న ఈ పిల్లలు పెరిగితే సేమ్ బాధ అవి పడతారమ్మా, జాగ్రత్త పడండి అనడంలో తప్పు ఏం కాదు కదా అనేది నా ఉద్దేశం. అట్లయినా చెప్పలేదు. అయితే ఇండైరెక్ట్ ఇంకో విధంగా చెప్పొచ్చు. సపోజ్ మీరు సంపాదించిన ప్రతి రూపాయలు ఒక పావుల మంది పిల్లలకి డిపాజిట్ చేయండి, లేకపోతే పిల్లల మీద బంగారం కొనుక్కోండి, అలా ఏదైనా చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పడం తప్పలేదు. ఎందుకంటే 20% పిల్లలకి వాళ్ళు తీసి పెట్టారనుకోండి, ఇంకా వాళ్ళ ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బంగారం కొనటంలో తప్పులేదు. ఒక రూపాయి వచ్చింది అనుకో, దాంట్లో 20% తీసుకెళ్లి ప్రతి నెల బంగారం కొనుక్కొని పెట్టుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో వాళ్ళకి పిల్లలకి యూజ్ అవుతుంది. మాకు ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈ రోజు 1000 రూపాయల బంగారం రేపు 1,00,000 కావచ్చు. అవునండి. సో ఆ అవసరం టైంకి 1,00,000 తీసుకురావాలంటే ఇబ్బంది. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో అంత అవేర్నెస్ లేదు, కానీ తమిళనాడు ఆ చుట్టుపక్కల నెల్లూరు ఆ ప్రాంతంలో ఏంటంటే వాళ్ళు ప్రతి నెల వాళ్ళకు వచ్చే సంపాదనలో 20% బంగారం కొని పెట్టుకుంటారు. అవునండి, వాళ్ళ కట్నాల కన్నా బంగారానికే ఎక్కువ. అట్లా ఏమైంది, అలా కొన్ని ఒక్కొక్కరు వెళ్ళంటే ఇంట్లో 1/2 కిలో 30 కిలో బంగారం ఉంటుంది. ఇది పిల్లలు ఎదిగే టైంకి కిలో బంగారం వెళ్ళేంత చెప్పండి. దాంట్లో ఏం చేస్తారు, వాళ్ళకి పెళ్లికి కాస్త ఒక 20 కాసులు 30 కాసులు వాళ్ళ కెపాసిటీని బట్టి పిల్లలకు పెడతారు, మిగతా ఖర్చు కింద వాడుకుంటారు కదా. అంటే ఆ విధంగా వాళ్ళు అలా సజెషన్ ఇవ్వటంలో తప్పలేదు మనకి. ఇప్పుడు మీకు ఈ విధంగా వచ్చు, రేపు పిల్లలు ఎదిగే టైంకి మనకు ఎంత ఖర్చు అవసరం వస్తుందో లేదో, ఇప్పుడు పెట్టాలన్నా ఒక 20 కాసులు బంగారం కొనాలంటే అప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే 20 లక్షల రూపాయలు ఒకేసారి ఇబ్బంది కొనాలంటే ఇప్పుడు ఆ రేట్ లేదు కదా. కాబట్టి ఒక 20% మనీ పిల్లల కోసం బంగారం అయినా కొను, లేకపోతే ఏదైనా స్థలమైనా తీసుకో, లేకపోతే బ్యాంకులో, అంటే ఒకే ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒక 10% బంగారం కొనుక్కో, 10% బ్యాంక్ డిపాజిట్ చేసుకో, ఇంకోటి పిల్లల పేరు మీదనే. మళ్ళీ మధ్యలో విత్డ్రా చేసే వీలు ఉండదు. ఈ మధ్య 20 years స్కీమ్స్ అలాంటివి వచ్చాయి కదా, అలాంటి పెట్టడంలో అది కొంత, ప్లస్ ఇటు బంగారానికి కొంత, తర్వాత ఇంటి రూపంలో కానీ, ఇలా మనకు వచ్చిన డబ్బులో 20% కంపల్సరీ మీరు ఎప్పుడైతే సేవ్ చేసి పెడతారో అప్పుడు పిల్లల అవసరాలు వాటితో తీరిపోతాయి. అప్పుడు ఒకసారి 25% మీరు సేవ్ చేసినప్పుడు ఏంటంటే మిగతా 75% మీకు జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారు. ఇంటి అవసరాలకు 50% పోయింది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ పండుగలని ఫంక్షన్స్ ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి లేకపోతే ఇక్కడ పిల్లల్ని సరదాగా ఎక్కడికన్నా ఊరికి, లేకపోతే అందరు వెళ్తున్నప్పుడు టూర్కి రావాలని, లేకపోతే అది పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి వాటికి ఇంకో 25% పోతుంది. సో ఈ విధంగా ఏంటంటే ప్లాన్డ్ గా గ్రోత్ వస్తుంది ఎప్పుడు కానీ ఎక్స్పెండిచర్. ఒకసారి మీరు ఆ విధంగా మీరు సజెషన్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు మిగతా అమౌంట్ అనేది జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటారు. లేకపోతే 100% మీరు ఖర్చు పెట్టారనుకోండి, ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది. సో అట్లా మన సజెషన్ ఇవ్వటంలో తప్పలేదు. అంతేగాని నువ్వు ఎందుకు కొనలేదు, ఇలా కొనాలి, ఫ్యూచర్ పిల్లలు ఏమవుతుంది ఇట్లా చెప్పారనుకోండి, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇట్లా సజెషన్ రూపంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కన్వే కావాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అంతా. లేకపోతే ఒకసారి ఏమవుతుందంటే మీరు చెప్పింది మంచిదైనా కావచ్చు, వాళ్ళు రివర్స్ గా తీసుకున్నారు అనుకోండి,
ప్రతిదానికి మా పేరెంట్స్ అడ్డుపడుతున్నారనే ఫీలింగ్ తీసుకురాకూడదు వాళ్ళకి. అవును. ఎస్ సార్. ఓకే, రామకృష్ణారెడ్డి గారు హ్యాండ్ రైస్ చేశారని మాట్లాడు. మేడం చిన్న డౌట్, ఎస్ సార్. పత్రిజీ సార్ది శ్వాస మీద ధ్యాస ప్రోగ్రామ్ మెడిటేషన్ చేస్తున్నాను. ఎస్ సార్. కుండలి మెడిటేషన్ చేయొచ్చా మేడం? చేయొచ్చు సార్, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు కుండలి మెడిటేషన్ అనేది ఎగ్జాంపుల్, మీ రెగ్యులర్ గా టైం ప్రకారం 1 అవర్ పర్ డే అయితే మీ ఏజ్ ప్రకారం చేస్తున్నారు అనుకోండి, మీకు ఏ సమస్యలు లేకపోతే ఇంకా అదే మీకు క్లియర్ అండర్స్టాండింగ్. ఏది అన్ని కుండలిస్ అన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ అయినట్టు. లేకపోతే మీకు ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, మూలాధార సమస్యలా లేకపోతే స్వాధిష్టాన సమస్యలు అనేది, అలాంటివి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ కుండలిని మనం ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మూలాధార సమస్యలు ఉన్నాయనుకోండి, మీకు కాళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఈ మోషన్స్ కాన్స్టిపేషన్ కానీ అయితే ఆలోచనలో కూడా మీకు స్టెబిలిటీ లేకపోవటం ఇలాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు భూమితో అనుసంధానం చెందాలి. అంటే బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు గ్రాస్ వాకింగ్ ఉంటుంది, గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా, దానిపైన చెప్పులు లేకుండా నడవటం 10-15 నిమిషాలు. లేకపోతే ఒక ప్లాంట్స్ ఉంటాయి కదా మంచి పచ్చటి దేవతా వృక్షాలు, అక్కడ ఇప్పుడు వేప చెట్టు ఉంది అనుకోండి, వెళ్ళి మీరు శుద్ధంగా వెళ్ళి దాన్ని హాక్ చేసుకోండి. హాక్ చేసుకొని మీ కాళ్ళు నేల మీదే ఉంటాయి కాబట్టి ఆ వేళ్ళతో మీ కాళ్ళు అనుసంధానం చెందుతున్నాయని అనుకోండి. ఆ తర్వాత మీకు ఏమైనా సమస్య ఉందంటే ఆ చెట్టుకు చెప్పుకోండి. చెప్పుకున్నప్పుడు ఏంటంటే మీకు చెట్టు రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీకు నీరసంగా ఉందనుకోండి, చెట్టుని హగ్ చేసుకుంటే 10 నిమిషాలు హగ్ చేసుకున్నాను అనుకో, నాకు చాలా నీరసంగా ఉంది, నాకు ఎనర్జీ, నన్ను ఇప్పుడున్న పరిస్థితి నుంచి నన్ను ఇంప్రూవ్మెంట్ చేయండి, అయితే నాకు ఎనర్జీ ఇవ్వండి అని చెప్పంటే ఇస్తుంది చెట్టు హగ్ చేసుకుంటే. మీరు జాగ్రత్తగా కనుక మౌనంగా ఉండి చెవు కనుక మీరు ఆ మాను కానించి ఉంటే ఒక్కొక్కసారి మీరు అది పీల్చుకునే నీరు కూడా వినిపిస్తుంది. అంటే మీ యొక్క ఏకాగ్రతను బట్టి ఆ గలగల అనే సౌండ్. సో అట్లా చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇమ్మీడియట్ గా రిలీఫ్ వస్తుంది. ఇంకోటి, మీకు భావవేషాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు నీటితో అనుసంధానం చేయండి. ఒక టబ్లో వాటర్ పెట్టేసుకొని గోరువెచ్చండి నీళ్ళు, దాంట్లో సాల్ట్ వేసుకొని కాళ్ళు అందులో పెట్టేసి కూర్చోండి ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత నీళ్ళని పడేయండి. అప్పుడు ఏంటంటే మీకు భావవేషాలు అంటే దీంట్లో ఇది రెండో చక్రం ఉంటుంది, స్వాధిష్టాన చక్రం, అది బ్యాలెన్స్ అయిపోతుంది. అదే మీకు పవర్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే మీకు మణిపూర చక్రం ఉందనుకోండి, మణిపూర చక్రం అంటే మీకు అధికారంగా ఎవరిని డామినేట్ చేయాలి ఇలాంటి, అంటే అది ఓవర్ యాక్షన్ అయినప్పుడు మీకు ఎదుటి వాళ్ళని డామినేట్ చేయాలి, లేకపోతే నువ్వేంటో నాకు చెప్పేది, ఇలాంటి తత్వం వచ్చినప్పుడు ఆ మణిపూర సమస్యలు వస్తాయి. మామూలుగా లేడీస్కి అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళు వంట చేస్తుంటారు కాబట్టి ఆ ఫైర్ ఎలిమెంట్ దగ్గరలోనే ఉంటుంది, వాళ్ళకి తొందరగా ఆవేశాలు లాంటి సమస్యలు రావు, ఎందుకంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. జెంట్స్కి ఏంటంటే మీకు ఫైర్ కన్సర్న్ ఉండదు కదా, సో అప్పుడు మీరు ఫైర్ అనుసంధానం కావాలి అయినప్పుడు ఆ మణిపూర చక్రం కూడా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా మీకు అనాహత చక్రం ఉందనుకోండి, అనాహత చక్రం ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇది సైలెన్స్ అన్నట్టు మీరు ఉండాల్సింది. అలా కాకుండా మౌనం పాటించండి. ఓకే. సో విశుద్ధ కూడా మీకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి? మీకు మెడిటేషన్ ద్వారా మీకు థింకింగ్ పోతుంది. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, దేవతా వృక్షాల దగ్గరికి వెళ్ళి, వేప చెట్టాలంటి వాడి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోండి. హక్ చేసుకొని ఆ అరికాళ్ళు చెప్పులు వేసుకోకూడదు, నేలపైన ఉండేది మీ వేళ్ళతో నా కాళ్ళు అనుసంధానం చెందుతున్నాయి అని చెప్పండి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న నెగటివిటీని మొత్తం భూమి తీసుకుంటుంది. ఓకే. అప్పుడు ఏంటంటే మీ థాట్స్ అనే నెగటివిటీ కదా, అది తొందరగా మీకు 10-15 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. అలా మీకు ఇంకా అనిపించినప్పుడు ఒక 2-3 రోజులు, వారం రోజులు, డిపెండ్స్ అపాన్ మీకు ఆ ఫీలింగ్స్ పోయేంత వరకు హక్ చేసుకోండి. కానీ గ్రీన్ గా ఉండాలి చెట్టు,
ప్రాస్పరస్ చూడగానే పచ్చగా ఉండే చెట్టుని అది కూడా మనం శుద్ధంగా వెళ్ళాలి. ఓకే స్నానం చేసిన తర్వాత లేడీస్ అయితే పీరియడ్స్ లేనప్పుడు కానీ ఓకే వెళ్ళి మీకు ప్లాంట్స్ అనేది వాటికి ఇచ్చే తత్వమే ఉంటుంది, ఇంకే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న మొక్కల్ని మీరు హక్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మన నెగిటివిటీ ఎక్కువైనప్పుడు అవి ఎండిపోతాయి. అది తట్టుకునే శక్తి మనకి ఇచ్చే శక్తి ఏదైతే పెద్ద చెట్లు ఉంటాయి కదా, వేప లాంటివి, అదేలే. వాటి దగ్గరికి వెళ్ళి శుద్ధంగా వెళ్ళి మన వాటిని మాట్లాడండి, వాటితో మీ సమస్యను చెప్పుకోండి. తర్వాత ఏకాగ్రతగా పెట్టండి, చెవి పెట్టి వింటే మీకు అవే చెప్తుంది. ఇంకా హక్ చేసుకునే ఫీలింగ్ మీకు అది కన్వర్ట్ చేస్తుంది. ఒక 10 నిమిషాలు 5 మినిట్స్ అట్లా ఆ విధంగా మీకు ఆ మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం మీరు ఏదైతే మీకు యాక్చువల్లీ బాహ్యంగా ఈ కళ్ళు చెవులు అన్నీ మూసేసుకొని మనసుతో మాట్లాడటం నేర్చుకోండి. అప్పుడు మొక్కలైనా మీకు జవాబు ఇస్తాయి, జంతువులైనా ఇస్తాయి. మీకు ఆ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మనసుతో వినండి, మనసుతో ఏకాగ్రత చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంకా అదే మీకు బ్యాలెన్సింగ్ అనేది, ఏ ఎలిమెంట్ పోయింది అనేది మీకు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ ఎర్త్ ఎలిమెంట్ కానీ వాటర్ ఎలిమెంట్ కానీ, ఇంకా మీకు స్విమ్మింగ్ వస్తే వెళ్ళి స్విమ్మింగ్ చేయండి వారానికి ఒకసారి. భావవేషాలు ఏమి ఉండవు, మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఇటు బాడీ కూడా వాటర్ ఎలిమెంట్ సెటరేట్ అవుతుంది. లేకపోతే డైలీ ఒక 2-3 టైమ్స్ మార్నింగ్ తర్వాత నైట్ పడుకునే ముందు కూడా స్నానం చేయండి గోరువెచ్చని నీళ్ళతో. ఎందుకంటే బాడీలో 80% ఆఫ్ ద వాటర్ ఉంటుంది కదా. మనం అనుకుంటే పైనుంచి నీళ్ళు పోసేసుకుంటే స్నానం అయిపోయింది అనుకుంటాం, కానీ యాక్చువల్ ఏంటంటే మన శ్వేత గ్రంథుల ద్వారా కూడా వాటర్ అబ్జర్వ్ అయిపోయి వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా మీకు మౌనం పాటించినప్పుడు ఏంటంటే అవేర్నెస్ వస్తుంది, మీకు థైరాయిడ్ సమస్యలు కూడా పోతాయి సంగీతం మౌనం వల్ల. అప్పుడేంటంటే ఒకసారి మీకు అవేర్నెస్ వచ్చింది అనుకోండి, ఆలోచన విధానంలో ప్లానింగ్ థాట్ ప్రాసెస్ అవేర్నెస్ ఉండాలి, మాటలో అవేర్నెస్ ఉండాలి, తర్వాత క్రియలో ఈ మూడిట్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 సమన్వయం అయినప్పుడు మీలో ఉన్న త్రిపురాసురుడు సంహరించబడతాడు. అప్పుడేంటంటే త్రికరణ శుద్ధి జరుగుతుంది. త్రికరణ శుద్ధితో మీరు ఆ అవేర్నెస్ తోటి ఏది చేసినా కూడా సరైన ప్లానింగ్ ఉంటుంది, సరైన ఆలోచన ఉంటుంది, సరైన వాక్ ఉంటుంది, సరైన క్రియ ఉంటుంది. బుద్ధుడు చెప్పిన ఈ 3 కలిసి ఉండాలి సార్. ఉండాలి 3. ఆ 3 కలనప్పుడు మీలో ఆ త్రిపురాసురులు మీలోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. జానకి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం చేసేటప్పుడు కుండలిని అంటున్నారు. కుండలిని అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు మనకు ఇది ఎనర్జీ బాడీ ఉంటుందండి. ఎనర్జీ బాడీలో మీకు 7 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్, ఇవి వచ్చేసి ఫిజికల్ వరల్డ్, అంటే మనం భౌతికంగా జీవించడాని మీద ఇవి ఉంటాయి. ఈ 3 బ్యాలెన్సింగ్ ఇందాక మీకు చెప్పాను, వాళ్ళ విన్నారా ఇందాక వాళ్ళకి చెప్పినప్పుడు. కాబట్టి దీంతో మనకు ఆ మూడింటిని సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఆధ్యాత్మికంగా ఇంప్రూవ్మెంట్ వచ్చేందుకు ఏంటంటే అనాథ, నెక్స్ట్ విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే ఆధ్యాత్మిక ఇంప్రూవ్మెంట్. అది మీరు ధ్యానం చేసి, రెండోది వచ్చేసి సజ్జన సాంగత్యము, మూడోది స్వాధ్యాయము అంటే బుక్ రీడింగ్, అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మైన అంటారు కదా. ఆ విధంగా మీరు అది చదివినప్పుడు మీకు అవేర్నెస్ డెవలప్ అవుతుంది. సో మనకు ఉండే 7 చక్రాలు అంటే 3 భౌతికంగా, ఇంకో 4 వచ్చేసి ఆధ్యాత్మికంగా. సార్ ఎంతసేపు చేయాలి సార్ ధ్యానం? మీ ఏజ్ని బట్టి మామూలుగా రోజు సమస్యలు ఏమైనా ఉంటే ఎక్కువసేపు చేయాలి. ఇనిషియల్లీ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు కుండలిని ఎంతసేపు చేయాలి సార్? కుండలి మీరు చేసేది ఏం లేదు. కుండలి అవేకనింగ్ సపరేట్ అక్కర్లేదు. మీకు సమస్య ఉన్నప్పుడు ఈ పద్ధతులు పాటించాలి. మీరు ధ్యానం మామూలుగా ధ్యానం వచ్చేసి మీకు ఇనిషియల్ అయితే 1 or 2 hours చేయొచ్చు, కానీ ఒకసారి మీకు
కళల రూపంలో మీకు ఇండికేషన్ వస్తుంది. ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు చెరువు నిండుగా ఉన్నట్టు అలాంటి ఇండికేషన్స్ వస్తే మీకు ధ్యానము సరిపోయింది అనేది ఇండికేషన్ ఉంటుంది. అప్పుడు 2 hours చేయాల్సిన అవసరం లేదు. మీ వయసు ప్రకారం మీరు కరెక్ట్ చేసుకుంటూ పోతే సెట్ అవుతుంది. ఏమైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. దానికి బదులుగా మనం ఆ పర్టికులర్ ఏ ఎలిమెంట్ అయితే మనకు ప్రాబ్లం ఉందో ఆ ఎలిమెంట్ని అనుసంధానం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సంగీతం కూడా వినాలంటున్నారు అంటే వాయిద్యాల సార్ లేకపోతే పాటలు పాడడం ద్వారానా? పాటలు పాడటం చాలా మంచిది. పాటలు కనుక మీకు పాటలు సంగీతం వోకల్ తెలుసుకున్నా లేకపోతే వోకల్ సంగీతం వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆ థైరాయిడ్ సమస్యలు అస్సలు రావు పాటలు పాడినప్పుడు. మౌనం పాటించాలి ఒకటి. రెండోది ఈ పాటలు పాడటం కానీ సంగీత ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే మీకు ఆ విధంగా మీరు డైవర్ట్ చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు పోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఇంకా ఎవరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఫోన్ నంబర్ ఉంది ఇక్కడ 7569 అనేసి హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఇది కుండలి ధ్యానాన్ని గురువు ఆధ్వర్యంలో చేయాలంటారు, నిజమేనా సార్? గురువు ఆజ్ఞలానే కాదు, ముందు మీకు కుండలి ధ్యానం చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా నేను ఇందాక మీకు. ఎప్పుడంటే మీరు డైలీ ధ్యానం చేస్తే మీకు సమస్యలు అంటే ఏవి రావు. అవి ఆటోమేటిక్ గా మీరు ఆ బ్యాలెన్సింగ్ అయిపోతుంది కుండలిని అనేది. అది కాకుండా మీకు ఆ ఏ కుండలిని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సమస్యలు వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు అంటే మీరు భూతత్వం సంబంధించిన సమస్యలు వస్తాయి. అట్లా ఏ ఎలిమెంట్ అయితే మీకు ప్రాబ్లం అనిపిస్తుందో, మీకు బాగా కోపాలు తాపాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడైనా స్వాదిష్టాన చక్రము మీకు ఇంబ్యాలెన్స్ అయినట్టు. అప్పుడు ఏంటంటే మీరు మీకు యాక్చువల్గా స్విమ్మింగ్ వచ్చింది అనుకోండి, దగ్గర సోర్స్ ఉంటే వెళ్ళి స్విమ్మింగ్ చేయండి. రోజు 15 నిమిషాలు లేకపోతే వారానికి ఒక గంట అట్లా ఆ విధంగా వెళ్ళి స్విమ్ చేసి రండి. ఆటోమేటిక్ గా మీకు బాడీ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ అయిపోతుంది. స్విమ్మింగ్ రాని వాళ్ళు చెట్లతో కానీ నీళ్ళతో కానీ అనుసంధానం చెందాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు దేవతా వృక్షాలు దగ్గరలో ప్రతి వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక 15 నిమిషాలు వారానికో లేకపోతే మీకు వీలున్నప్పుడు వెళ్ళి హక్ చేసుకోండి. హక్ చేసుకున్నప్పుడు ఇది మీరు ఇంటెంట్ పెట్టుకోండి, నా కాళ్ళని మీ వేళ్ళతో అనుసంధానం చేస్తున్నాను అనే మాట చెప్పండి. చెప్తేప్పుడు మీరు భూమిలో వేళ్ళు ఎలా లోపలికి వెళ్ళాయో అలా మీ ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి. అరకాలలో 3 చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల ద్వారా అది వెళ్ళిపోతుంది ఆ నెగటివ్ ఎనర్జీ. తర్వాత భూమి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకుంటాం. బేర్ ఫుట్ వాకింగ్ ఇస్ ద బెస్ట్ అన్నట్టు. ఇది గ్రీన్ గ్రాస్ దగ్గరలో ఉంటాయి. ఒక 15 minutes 10-20 minutes దగ్గరలో. ఇళ్ళలో కూడా ఏమండి నిల్చోవాలా, దాని మీద నడవాలా? నడవాలి, వాకింగ్ చేయాలి. వాకింగ్ 15 నిమిషాలు 20 నిమిషాలు చేయండి. ఇంట్లో కూడా చెప్పులు వాడకండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ అస్సలు వాడద్దు. ఎందుకంటే ప్లాస్టిక్స్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరు బేర్ ఫుట్ వాకింగ్ చేసినప్పుడు మీకు ఆక్యుప్రెషర్ ప్యాంట్స్ యాక్టివేట్ అవుతుంది. సో దగ్గరలో మీకు ఇసుక కానీ గ్రావెల్ అలాంటి ల్యాండ్స్ ఉన్నా కూడా అది చూడండి, కింద ముళ్ళు లేనట్టు ఉంటాయి కదా, ఆ ప్లేస్ లోనే బేర్ ఫుట్ వాకింగ్ చేయండి. ఇసుక మీద నడిస్తే బెనిఫిటా సార్? మంచిదే. మీకు కింద అరకాలలో మనకు శరీరానికి సంబంధించిన అన్ని అవయవాల రిప్రజెంటేషన్ ఉంటుంది. మీరు వాకింగ్ కనుక చేస్తే డైలీ ఒక 15-20 minutes కనుక మీరు చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్య అంటూ రాదు, ఇంకా తొలగిపోవటం కాదు. మీకు తెలియకుండా లోపల ఉన్న అవి కూడా పోతాయి. అందుకే చూడండి, మనకు రైతులు పొలాల్లో పనిచేస్తారు కదా చెప్పులు లేకుండా, అందుకే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవు. అదేనండి.
చెప్పండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మాస్టర్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా అందరి డౌట్స్ మంచిగా క్లియర్ చేశారు. అడిగిన వాళ్ళందరూ కూడా దీంతో చాలా మందికి అడగని వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి, బయటకి చెప్పిండరు. అవి కూడా క్లియర్ అయినట్టే అనుకుంటున్నాను. ప్రతి వారము శుక్రవారము సమగ్ర జీవన విధానం ఉంటుందండి. మీకు తెలిసిన ఏమైనా సరే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఏమైనా ఆహార నియమాలు కానీ, లేదా ఏమైనా హోమ్ రెమెడీస్ కానీ, ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఉన్న చిట్కాలు కానీ, ఇలాంటివి మీకేమన్నా తెలిసినా కూడా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. మనకు తెలిసిండేది పంచితే పెంచబడుతుంది అంటాం కదండి. మనకు తెలిసిండేది ఏదైనా సరే పంచండి, జ్ఞానాన్ని పంచండి, అది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే రేపు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో మనం పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే మనకు తెలిసిన ఆ కళలను మనము చక్కగా చూపించవచ్చండి. కాబట్టి అందులో కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మనం ఎప్పుడైతే ఈ 5 ఎలిమెంట్స్ ని మన ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసి అనుసంధానం చేసుకున్నాం అనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సమగ్ర జీవన విధానంలో చెప్పే పద్ధతులన్నీ చాలా సింపుల్ గా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేశారనుకోండి, సమస్య వచ్చినప్పుడే వెళ్ళాలని లేదు. మీరు వృక్షం దగ్గరికి వెళ్ళి రోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, లేకపోతే వారానికి ఒకసారి అలా వెళ్ళి హక్ చేసుకున్నప్పుడు, లేకపోతే స్విమ్మింగ్ చేసినప్పుడు, గ్రాస్ వాకింగ్ చేసినప్పుడు వాళ్ళకి భౌతికంగా ఏ సమస్యలు ఉండవు. అవి ఇంకా ఆధ్యాత్మిక సమస్యలు అంటే దానికి మౌనం పాటించటం, సంగీతం ఇలాంటి చేయటం వల్ల ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. అవునండి, ఇలా అన్ని పాటిస్తూ చక్కగా ఆరోగ్యంగా ఉందాము, ఆనందంగా ఉందాము. అందరికీ ధ్యానం అందేలాగా ధ్యాన ప్రచారం చేద్దాము. ధ్యానాన్ని అందరికీ చేరుకునేలాగా చేద్దామండి. ఈ అద్భుతమైన ఇందులో అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.